మీ అప్పు 10 రూకలు కాదు, 110 రూకలు. 110 రూకలు. ఇక నుంచి ఈ గుడికి నేనే యజమానిని, పాండురంగడికి నేనే యజమానిని. బాధగా ఉంది. మీరిద్దరూ నన్ను కూర్చోబెట్టి శ్రమ పడుతున్నారు. నేను ఇది చూడలేకపోతున్నాను. నేను దిగి నడుస్తాను. ఆపండి, దిగుతాను. అయ్యో అత్తయ్య గారు, ఇది అడవి మార్గం. వెలుగు పూర్తిగా రాలేదు. కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే మీ వల్ల కాదు. ఎలాగో సక్కుతో ఎవరో ఒకరు కూర్చోవాలి. అది కూడా ముఖ్యమే కదా. చూడండి, మాకు మీరేం బరువు కాదు. మీరు కూర్చోండి, దయచేసి దిగకండి. అమ్మా, మనం ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోవాలి. నువ్వు ప్రశాంతంగా కూర్చో, మా గురించి బాధపడకు. సఖు, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? వెళ్ళకు సఖు, వెళ్ళకు, వెళ్ళకు సఖు. నేను ఇక్కడ బందీగా ఉన్నాను. గుడికి తాళం వేసుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు నన్ను వదిలి వెళ్ళకు సఖు. నువ్వు లేకపోతే నేను ఒంటరివాడిని అయిపోతాను. రా సఖు.